హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తాను. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా స్టవ్ మీద కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి నూనె యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. అది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లో తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలానే 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేశాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను కొంచెం మీడియం సైజు తీసుకున్నాను. చికెన్ పీసెస్ అని కొంచెం పెద్దగా తీసుకుంటే బిర్యానీకి బాగుంటుంది. మనం పులావ్ చేసుకున్న బిర్యానీ చేసుకున్న కొంచెం పెద్ద పీసెస్ బాగుంటాయి. చూడండి, ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది రెసిపీ. ఇలా బాగా కలుపుకున్న దాంట్లో మనం కొంచెం పసుపు, అలానే ఉప్పు, కారం, అలానే గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పీసెస్కి మసాలా పట్టే వరకు బాగా కలుపుకొని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం పుల్లగా బాగుంటుంది. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కర్డ్ మొత్తం చికెన్లో కలిసిపోయేటట్టు. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ నార్మల్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రైస్ని చికెన్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మసాలాలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. అలానే చికెన్కి కూడా వాటర్ కావాలి కాబట్టి చికెన్ మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది లెక్క అనేది. మనం పులావ్ అన్నాం కదా, మామూలుగా లెక్క తెలియదు అనుకుంటే మనం చికెన్ రైస్ 2 వేయించుకున్న తర్వాత మనం అది మునిగే వరకు వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను నేను. అంతేనండి, కుక్కర్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా చికెన్ పులావ్